నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మానస. సో లెట్స్ వెల్కమ్ మానస. హాయ్ మానస. హాయ్ స్వీటీ. నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయిరా. థ్యాంక్ యూ. నాకు ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి. ఈ ఇయర్ రింగ్స్ నార్మల్గా నార్మల్ ఇయర్ రింగ్స్ అయినా చాలా ఇష్టం నాకు. నార్మల్గా అమ్మాయిలకి చాలా పిచ్చి ఉంటుంది. ఆ జ్యువెలరీ కనిపిస్తే నేను కూడా అట్లా అయిపోతుంది. డ్రెస్కి తగ్గట్టు ఉంటేనే నాకు. రోజు మ్యాచింగ్ వేసుకుంటాం అనమాట. అయితే రోజు ఏం లేదు, బయటకు వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ. ఓకే. సో నీకు ఇయర్ రింగ్స్ కాకుండా ఇంకేమేమి ఇష్టం లైఫ్లో? ఫ్యాషన్, ఇన్స్టా రీల్స్ చేస్తుంటా, జనాన్ని చంపేస్తుంటా. ఇంతమందిని మర్డర్ చేశారు ఇప్పుడు. ఓకే, ఫుల్ ఇన్స్టా రీల్స్ అనమాట. ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 7K. ఆహా, బాగానే ఉన్నారు. ఎలాంటి కంటెంట్ చేస్తుంటావు? టిక్ టాక్స్. ఇప్పుడు నువ్వు నాకు ఒక డైలాగ్ చెప్పాలబ్బా. సడన్ గా రావులే. సరే, వెళ్ళే లోపల చెప్తావా? యా. ఓకే డన్. సో ఏం చేస్తుంటావు లైఫ్లో నువ్వు? జాబ్ చేస్తుంటా. ఏం జాబ్? IT. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? రవ్వ చికెన్ పకోడీ. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ రవ్వ చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. రవ్వ చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం: చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం, కారం, ఉప్మా రవ్వ, శనగపిండి, బియ్యపిండి, కోడిగుడ్డు, పసుపు, మిరియాల పొడి. రవ్వ చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఓకే. సో ఏం చేయాలి ఫస్ట్? ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా పెట్టు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఓకే, పక్కన పెట్టేసి నేను బ్యాండిల్ తెచ్చేస్తాను. ఓకే. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామా? ఓకే. మరి ఏంటి? ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో బీట్ చేసుకున్న ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో మిక్స్ అయిపోయిందా? యా. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాము. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది. యా. జాగ్రత్తగా ఏరోయ్. సో ఇలా అన్నీ వేసేసుకోవాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఇప్పుడు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో 10 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఎందుకు వెయిట్ చేయడం? నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. నన్ను అడుగుతావా? బేసిక్గా నేను కదరా అందరిని అడుగుతాను. ఇప్పుడు నేను అడుగుతాను. సరే అడుగు. మనకి బాగా కోపం వచ్చినప్పుడు తలకాయ ఉందా అని అంటాం కదా. సో అలాంటప్పుడు మనకి కోప్పడకుండా సమాధానం ఇచ్చేది ఎవరు? మనం అంటే బాగా ఇష్టం ఉన్నాళ్ళు అంటే ఉంటారు కదరా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అమ్మ, నాన్న, సిస్టర్, అక్క, తమ్ముడు. కాదు, సీరియస్గా తిడుతున్నా స్వీటీ, తలకాయ ఉందా నీకు?
నువ్వు నన్ను తిడుతున్నావా ఎవరైనా తిడతారా? సందు చూసుకుని నన్ను తిడుతుంది. పైన పర్లేదు, నేను పెద్ద అనుకోని ఇట్లా, ఎందుకంటే నాకు ఆల్రెడీ తలకాయ లేదు కాబట్టి. అది ఒక్కటే కరెక్ట్గా చెప్పా నువ్వు. ఎందుకు ఫీల్ అవుతున్నావు? వాట్ ఈస్ దిస్ రా? సరే ఆన్సర్ చెప్పు. ఎవరిస్తారు? ఓకే ఆలోచించుకో స్వీటీ, లోబి టర్న్ చేసుకుందాము. ఎస్ ఓకే. సో ఎస్, చికెన్ ఫ్రై అయిపోయినట్టుంది. యా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే ఇప్పుడు ఇవి చికెన్ ఫ్రై అయిపోయింది కదా, ఇందులో చిల్లీ వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఫైనల్గా. ఎస్. ఆహా. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఈ లోపల నేను వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చేస్తా. స్వీటీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎస్. ఇది నీ కాలు, ఇది నా కాలు. నీవి నావి పక్కన ఎట్లుంటాయిరా? పైగా ఒక్కొక్కటి. ఓకే స్వీటీ రెడీ అయిపోయింది రెసిపీ అనేది. టేస్ట్ చూడు ఎలా ఉందో. ఓకే థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మన వేడి వేడి రవ్వ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. రవ్వ చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం: చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం, కారం, ఉప్మా రవ్వ, శనగపిండి, బియ్యపిండి, కోడిగుడ్డు, పసుపు, మిరియాల పొడి. రవ్వ చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఉప్మా రవ్వ, బియ్యపిండి, శనగపిండి, బీట్ చేసుకున్న కోడిగుడ్డు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో డీప్ ఫ్రై చేసుకుని తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ రవ్వ చికెన్ పకోడీ రెడీ. రవ్వ చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? అవును, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయవా? కరెక్టే తిందాం అనుకున్నారా? నువ్వు వండింది తింటే నాకు మంచి ఐడియాలు వస్తాయి కదా. ఓకే ఆన్సర్ చేయి. ఎస్ ఓకే. సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ ఉందిరా. నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? క్వశ్చన్ ఏంటి? తలకాయ ఉందా అని ఎవరైనా అడిగితే ఎవరు కోప్పడరు? ఎవరు కోప్పడరు? నేను చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరు కాదన్న. బయట వాళ్ళు ఇంకెవరు తిట్టినా కానీ మనకు కోపం వస్తుంది కదరా. నేను చెప్పనా? మటన్ కొట్టే అతను. కరెక్టేగా. తలకాయ ఉందా అంటే ఉందంటాడు కదా. లివర్ అడిగితే ఇస్తాడు, హార్ట్ అడిగితే ఇస్తాడు. కానీ సూపర్ క్వశ్చన్, థ్యాంక్ యూ. అండ్ రెసిపీ దగ్గరకు వచ్చేస్తే సూపర్ యమ్మీ, డెలిషియస్ అండ్ క్రిస్పీగా ఉంది. అంటే నువ్వు బియ్యపిండి అండ్ రవ్వ వేసేసరికి పకోడీ అంత క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. మరి లేట్ ఎందుకు? చికెన్ లవర్స్ అందరూ ఈ సీజన్లో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా మానస చేసిన రవ్వ చికెన్ పకోడీ ఎంత యమ్మీగా, డెలిషియస్గా, క్రిస్పీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు? ఈ స్పెషల్ సీజనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.